సాక్ష్యాధారం తీస్తున్నాం. గ్రూపుల్లో కూడా జరిగితే చర్య తీసుకోండి, ఎవరు వద్దన్నారు. ఇంటింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి మేము చేస్తాం. అదే ఏదో పెద్దగా గొప్పగా ఏదో ఉద్యోగం మేము చెప్పాం. 1,50,000 ఉద్యోగాల్ని సెక్రటరియట్ పోస్టులు ఇచ్చాం. ఎక్కడైనా చిన్నదైనా సరే దాంట్లో అవకతవకలు జరిగినట్టు కానీ లేదు ఏమైనా అసలు కానీ జరిగావో చెప్పండి అడిగాం. దానికి సమాధానం లేదు. ఎంతసేపు అన్నారు ఇవో చెప్తాను. అక్కడ చర్చించడానికి అవసరం లేదు కాబట్టి ఏమన్నా 16 మీ ఒక్క పోస్ట్ ఇవ్వలేదు అన్నారు. ఇగో ఇచ్చాం. డిఎస్సి 98లో జరిగిన డిఎస్సిలో మిగిలిపోయిన 5,887 మందికి నేను విద్యాశాఖ మంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన హయాంలో 5,887 మందికి ఇచ్చాం. ఇది వాస్తవం కాదా చెప్పండి. వాళ్ళు డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళు కాదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? మరి ఆ తర్వాత నీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ఆ పేరు వాళ్ళకి ఇచ్చాం, న్యాయం చేస్తాం. అంతేకాదు 2008లో జరిగిన డిఎస్సిలో ఎవరైతే ఉండిపోయారో 2,193 మందికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను విద్యాశాఖ మంత్రిగా. ఇది వాస్తవం. ఇది నిజం కాదా? ఇది డిఎస్సి రాసిన అభ్యర్థులు కాదా వీళ్ళు? ఇది కాక 2019లో స్పెషల్ డిఎస్సి వచ్చి జరిపించాం. అందులో 521 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఇది కాక ఇంకా కేజీబీలో నుంచి కాంట్రాక్ట్ బేస్ 1,250 మందికి వేస్తాం. వాళ్ళు ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తాం. క్వాలిఫైడ్ టీచర్స్ వేస్తాం వాళ్ళందరినీ. ఇది కాక మళ్ళీ ట్రిపుల్-ఐటీలో 450 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం సార్ని కలిపితే 10,300 ఉద్యోగాలని ఇచ్చాం, పర్మనెంట్ చేస్తాం. అందులో 1,600 వచ్చి 10,000లో కాంట్రాక్ట్ బేసు, మిగతా వాళ్ళు పర్మనెంట్ చేయాలి. గొప్పగా చెప్తున్నారు కదా. ఆ హయాంలో ఏం చేస్తే ఒక్కడికి ఉద్యోగం ఇచ్చారా అని టీచర్లకి. ఇది 1,50,000 కాకుండా, ఇది 1,50,000 పర్మనెంట్ ఉద్యోగాలు, సెక్రటరీ ఉద్యోగాలు కాకుండా ఇచ్చినవి. ఇది కాకుండా గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ కాకుండా ఓన్లీ ఏదైతే చెప్తున్న టీచర్స్ చెప్పారో ఆ టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాకుండా 12 ఫిబ్రవరి 24 డిఎస్సి అనౌన్స్ చేస్తాం 6,100 పోస్టులకి. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఆ ప్రక్రియ ఆగిపోయింది. 6,100 పోస్టులు అంటే సార్ మొత్తం 6,100 కలిపితే 16,000 అయ్యి. ఊరిగా గొప్పగా ఏదో బ్రహ్మాండంగా అండపీడ బ్రహ్మాండంగా చేసి ఆవుతకులు జరిపి మార్కెట్లో పెట్టి అమ్ముకొని ఏదో అండపీడ బ్రహ్మాండం ఎలాగండి? అందులో ఏది తప్పు ఉందో చెప్పనండి. నేను చెప్తున్న దాంట్లో ఏది వాస్తవం కదా చెప్పనండి. అందుకు ఏంటంటే చర్చిద్దామంటే రాదు. బయట మాత్రం ఛాలెంజ్లు, బయట మాత్రం ఏమి డాంబికాలు, అవి సభలో చర్చిద్దామంటే రాదు. ఎందుకు? అది దేనికోసం? ఈ ప్రభుత్వం అయిపోయా ఈ 2 సంవత్సరాలను తెలిపింది. ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వం తత్వం, ప్రభుత్వ విధానం, ప్రభుత్వంలో డొలతనం, ప్రభుత్వంలో అవినీతి, ప్రభుత్వంలో దోపిడీతనం అయిపోయింది. అలా మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన నిర్ణయాలు అయిపోయింది. సరే, క్లోజ్. వాస్తవం ఇది. రమ్మండి ప్రజల దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అక్కడంటే చర్చించరాదు. ఎక్కడ చర్చిస్తారు? ఎక్కడ మీరు మాట్లాడతారు? చెప్పండి. ఈ రకంగా 4 రోజులు మేము ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా, ఒక బాధ్యతాయుతంగా ఉన్న పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి
ఆ వెన్నుపోటు లాంటి ఆలోచనతో మాకు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలనే ఒక నినాదంతో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నాం. అది చెప్పండి, ఎందుకు మీరు అన్యాయం చేశారు? ఎందుకు రాలేదు చర్చకి? గ్రూప్ 1 కూడా దానికి కూడా ఒప్పుకున్నాం కదా, రోజంతా చర్చించడానికి ఒప్పుకున్నాం కదా, 2 సబ్జెక్టులు పెట్టుకున్నాం కదా, కాకపోతే ఇంకో 2 రోజులు పొడిగించమని రిక్వెస్ట్ చేశాం కదా. ఎంతసేపు కూడా బుల్లో వచ్చేసి మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చేయాలనే ఒక ఆ దుఃఖంతో పాలకపక్షం ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే ప్రజా సమస్యలను చూసుకుని దాని ప్రకారం పట్టు విపులతో వెళ్ళాలి. కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు. పట్టుబట్టి ప్రజల పనికి వచ్చింది పట్టుబడితే పర్వాలే, ప్రతిదీ రాజకీయ కోణంలో ప్రతిదీ దాని నుంచి ఏ లబ్ధి వస్తే మా ఇంటికి వస్తే మాత్రం సామెత ఉంది మా ఊర్లో, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని. ఆ సామెతలాగా ఈ ప్రభుత్వం ఎంతసేపు లబ్ధి కోసం ఆలోచించేస్తుంది తప్ప ప్రజా సమస్యల పట్ల ఏ కోసం కూడా ఆలోచించాలి. చాలా దురదృష్టం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ప్రజా కోర్టులో పెడతాం, ప్రజా కోర్టులో ప్రజల తాలూకా తీర్పును అడుగుతాం, దీని మీద ప్రజా ఉద్దేశం అడుగుతాం. ఇది ఇంతటితో విడిచిపెట్టేది లేదు అనే విషయాన్ని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వచ్చి తెలియజేస్తున్నాం. ఇందులో మాదేమైనా తప్పు ఉందా? ఇందులో మా చతుర్థిని రాష్ట్ర ప్రజలు వచ్చి మనం ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకే చెప్పాను, ఈ డిఎస్సి రాస్తున్న వాళ్ళు వీళ్ళు మీరు ఎప్పటి నుంచి ఉండి వాళ్ళు వచ్చి అనుమతిస్తుంటారు. డిఎస్సి విద్యార్థులు కాదండి, వీళ్ళు డిఎస్సిలో పరీక్ష పాస్ అయిన వాళ్ళు కాదా? ఈ 2123, 5857, మరి 521 కలిపి సుమారు వీళ్ళందరూ కాదండి. 8,000 మంది కాదా చెప్పండి? 9,000 మంది డిఎస్సి విద్యార్థులు కాకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయిపోయి చెప్పండి, ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంటా? మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా? మన సోదరులు కాదా? మన సోదరిమణులు కాదా? లేకపోతే ఎక్కడి నుంచో వలస వచ్చిన వల్ల ఏ దేశం నుంచో ఏ రాష్ట్రం నుంచో? ఏంటి మాటలు? ఏదైతే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్లో ఉన్న వాళ్ళకి మాకు అన్యాయం జరిగినది వాళ్ళకి ముందు న్యాయం చేసి కొత్త వాళ్ళకి ఆలోచించాలని ప్రభుత్వ ఉద్దేశం. ఆలోచన చేస్తాం. ఆ విధంగా ఆ టీచర్ పోస్టులను వచ్చి మేము ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులకు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్దాం ఉద్దేశంతో చేస్తాం. ఎందుకు తగ్గారు? నీకు 1,00,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో మానేసి ప్రైవేట్ బోర్డులు ఎందుకు చేరుతున్నారు? విద్యా వ్యవస్థ ఉన్న లోపాలు. ఆ రోజు విద్యా వ్యవస్థని మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతగా తీసుకొని ఇంగ్లీష్ మీడియం కానీ, ట్రోపులు కానీ, లేదు సిబిఎస్ఈ సిలబస్ని పెట్టి కానీ, ఐబీని ఇంట్రడ్యూస్ చేద్దామని కానీ, ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు మరి కార్యక్రమం ద్వారా పాఠశాలని అభివృద్ధి చేస్తూ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలని చేసి ప్రతి క్లాస్కి 3వ తరగతి నుంచే సబ్జెక్టుని పెట్టి అంతకుముందు వచ్చి పబ్లిక్ పరీక్ష జరిగితే 10వ తరగతి 12వ పబ్లిక్ పరీక్షలో చూసి రాసి కాపీరాత్రులు ఉంటే వాళ్ళందరినీ పట్టుకొని జైల్లో వేసి శిక్షించి ఒక సిస్టాన్ని అడాప్ట్ చేస్తాం. మరి ఈరోజు అవన్నీ పోయే ఉత్కాకైపోయి ఎవరు 2-3 మిమ్మల్ని ఒత్తాస్పరికి మీ తప్పుని వచ్చి పందిని నందిలాగా చూపడానికి ప్రయత్నం చేసినంతలో వాస్తవాలు తప్పు, వాస్తవాలు ఉంటాయి. చెప్పండి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో విద్యా విధానం చేసిన ఇంప్రూవ్మెంట్లో ఏంటి మేము చేసాం?
మధ్యాహ్నం భోజనం పథకం పెడితే ఆ రోజు జగనన్న గోరుముద్దలో రోజు మెనూ పెట్టి ఆ పిల్లల తాలూకా పౌష్టిక ఆహారం ఇచ్చి దాంతోపాటు రాగి మధ్యాహ్నం రాగి జాములు ఇచ్చి మళ్ళీ ఇవన్నీ కాదండి. అమ్మఒడి డబ్బులు ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన పిల్లవాడికి ఒక పిల్లవాడి ఇంటి ఒక తల్లికి ఒక పిల్లవాడికి ఇచ్చి ఇప్పుడు వచ్చి ఎంతమందికి ఇస్తామని చెప్పి గత సంవత్సరం అమ్మఒడి ఇచ్చిన వాళ్ళు కొంతమందికి ఇంకా మీరు ఇవాటికి కూడా డబ్బులు ఇవ్వలేదు. చూసుకో వెరిఫై చేయండి. ఈ ఛానల్ మీ నచ్చిన ఛానల్ తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఇంకా బకాయిలు ఉన్నారు ఏమంటే కేంద్రం రిలీజ్ చేయాలా, బీసీ కార్పొరేషన్ రావాలా, ఎస్సీ కార్పొరేషన్ రావాలా, ఎస్టీ కార్పొరేషన్ రావాలా, ఏంటి ఆ రోజు కూడా ఉండేది. ముందు ప్రభుత్వం ఇచ్చేది, తర్వాత వస్తే దాన్ని రిజిస్టర్ చేసుకుని ఆ పిల్లవాడికి ఇస్తారన్న ఆ 15 నెలల్లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పోతే 13 ఇచ్చాం. మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఎస్, అదాని క్రికెట్కి చెప్తున్నాం. ఈ అంశాన్ని తీసుకోండి. ఇవాళ ఇంగ్లీష్ మీడియం వద్దని మళ్ళీ ఇప్పుడు ఆమె ఎందుకు అర్హులతో వస్తారు, ఎందుకు తీసి మళ్ళీ ఇప్పుడు దాని మీద ఎందుకు ఎప్పుడైనా ఒక వ్యవస్థ గాడిలో ఉందాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం చూడాలి, కానీ దాన్ని డైల్యూట్ చేయడం చూడొచ్చా? డైల్యూట్ అయితే మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఆ సమయంలో వాళ్ళ తాలూకా దేవుని ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి? ఆలోచన ఉందా అసలు? ఇవన్నీ వాస్తవాలు నేను చెప్తాను. నేమంటే ప్రభుత్వం దొంగతనం బయటపడిపోయాను. ఏ రకంగా ఉందని చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్నగాక మొన్న ఆ అద్దంకిలో వచ్చి కారులో వెళ్తూ కారు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయితే కారులో ఒక 2 పోలీస్ ఆఫీసర్లు, సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఇద్దరు ఉన్నారు. ఏంటి అని చెప్పి ఊరందరూ వచ్చి బొమ్మ యాక్సిడెంట్ అయిందని చూశారు. అది తీసిన తర్వాత చూశారు. అందులో ఏవో మా మత్తు పదార్థాలు అని తెలిసింది. డిక్కీ ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చెప్పి దమాయించి డిక్కీ ఓపెన్ చేస్తే అందులో గంజాయి ఉంది. ఏంటి వాట్ ఈజ్ నెక్స్ట్? ప్రభుత్వం ఏం చేయాలి? వెంటనే చెప్తుంటే వెంటనే దాని మీద ఏం జరిగిందో మొన్న సంబంధిత ఎస్పీని కానీ సంబంధిత డిఎస్పీని కానీ వాళ్ళ మీద చర్య తీసుకొని ఎందుకు వచ్చింది ఏంటో పెట్టి చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నా కథలో, నేను ఇప్పుడు నిన్న టీవీలో చూశాను. అది గంధ ఎక్కడ పట్టుకున్నారంట, అది తీసుకొస్తే పట్టుకుని ఎవరిదో పట్టుకున్నారు. అప్పాల దగ్గర, అల్లాల దగ్గర, లేకపోతే వెంకటేశ్వర దగ్గర, లేకపోతే సుబ్బయ్య దగ్గర. మరి వాళ్ళని ఎందుకు చూపెట్టండి, చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. ఆ కోర్టులో పెట్టి కదా నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తావు? ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తావు? ఏ విధంగా నీకు తీసుకెళ్ళడానికి ఎవరు ఇచ్చారు రైటు? కారులో ప్రభుత్వం ద్వారా పరిస్థితి చూడండి. రాష్ట్ర ప్రజల నిజంగా ఆలోచన చేయండి మీరు. ఈ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా ప్రభుత్వంలోని పెద్దలు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మత్తు పదార్థాలను గంధాయిలు వాటిని అమ్ముకొని ఆఖరికి ఎంత దిగజారిపోయిందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయండి. ప్రభుత్వంలో పెద్దలు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏ విధంగా ఈ ప్రభుత్వంలో భ్రష్టు పట్టిస్తారని అందుకే అన్నాను. నిజమా కాదు చూడండి, వాస్తవం కాదు చెప్పండి. రాష్ట్ర ప్రజలు అడగండి ఈ ప్రభుత్వాన్ని. అసలు ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ, ప్రభుత్వం అధికారంలో ఉన్న పోలీస్ అధికారుల పెద్దలకు కానీ సంబంధాలు లేకపోతే ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? లేదా వాస్తవాలు ఎందుకు ప్రజలు చెప్పట్లేదు? ఓ చిన్నవాళ్ళు పట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి తప్పుడు గంధ కేసులు పెట్టి ఎలా చేస్తుంది ఈ ప్రభుత్వం? మరి జంజం దొరికిన గంధ కేసు పెట్టి వీళ్ళంట ఈ ఆంధ్రప్రదేశ్ అంట గంజాయి రైతు రాష్ట్రంగా, గంజాయి రైతు రాష్ట్రం వాళ్ళకాడు ఏంటండి ఆ కర్మ. ఒకసారి ఓటేసినందుకు ఈ వెన్నుపోటు పార్టీకి
అవి ఈ కూటమి పార్టీకి మోసం చేసిన మాటలు నమ్మి ఈ రకంగా చాలా దురదృష్టం. ఇంకా మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు వచ్చి దీని ద్వారా తెలియజేస్తున్నాం. ఈ 4 రోజుల రాజమండ్రిలో బయట ఏదైతే మాట్లాడుతున్నారో అవి తప్ప చర్చలకు కానీ డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటాల్లో వచ్చి తప్పుడు జీవోలతో వచ్చి ఉద్యోగాలు నింపారు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఉంటే ఎందుకు చర్చించలేదు? అందుకే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. అందుకే ఆ సంబంధిత మంత్రి అయిన ఆ మంత్రిని రాజీనామా అడుగుతున్నాం. ఇది మా తాలూకా డిమాండ్. కాబట్టి ప్రజలందరూ మీరు ఆలోచన చేసి ఈ ప్రభుత్వం తాలూకా పరిస్థితి ఏదో ఈ దళితుల మీద మీరే నిర్ణయించమని కోరుతున్నాను. ఏటి అభివృద్ధి? అమరావతి అభివృద్ధి అన్నారు కదా. నేను మొన్న టీవీలో చూశాను, విజయనగరం ఉంటే సీడ్ రోడ్ ఏదంటుందని సీడ్ యాక్సెస్ రోడ్ని వేసామంటే ఈ రోడ్డుతో పాటు ఇప్పుడు మనం కరకట్ట రోడ్డు నేను అది డెవలప్ అయిపోయింది కదా, చేస్తారు కదా అనుకొని నిన్న వస్తే అది కాదు. అంతకుముందు 5 సంవత్సరాల ముందు ఈ ముక్కను తీశారు కదా, ఆ చిన్న బిట్ ఏదైతే ఉందో ఆ బిట్ దగ్గర ఆ బిట్టిని చేసి ఫోటోలు తీసుకొని అయిపోయింది. పదండి వెళ్దాం, అందరూ పదండి, అంత రండి చూపెడతాను. యాక్సిస్ రోడ్ ఇంకెంత ఉందో పదండి వెళ్దాం. పెద్ద కొంచెం పెట్టాం ఈ రకంగా. ఇందులో 2, 3 ఉన్నాయి. ఈ 2, 3 వచ్చి చంద్రబాబు నాయుడు అందమైన ఫోటోని ఇలా తీరి ఫోటోని ఇవి చూపెట్టి ఏటయింది ఇక్కడ చూడండి. ఏడు చేస్తారు 2 సంవత్సరాలు అవినీతి దోపిడీ చేశారు తప్ప ఏం చేస్తారు చెప్పండి. అదొక చూసే ఎప్పుడో మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇది ఏటీఎం కార్డులోకి ఉంది చంద్రబాబు నాయుడు గారికి అని. ఏటీఎం కార్డు నేనన్న మాట కాదు, ఇది సాక్షాత్ ప్రధానమంత్రి గారి మాట. దాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏటీఎం కార్డులోకి ఉంది.